బ్రేకింగ్ చూస్తున్నాం. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారానికి దూరమైన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల కోసం కసరత్తును కొనసాగిస్తోంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించింది. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ సమావేశాలు 2 విడతలుగా జరిగాయి. మొత్తం జరిగిన సమీక్షా సమావేశాలను గమనిస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఇప్పటికే ఆత్మ విమర్శ కనిపించడం లేదు. కాంగ్రెస్, బీజేపీపై విమర్శలకే పార్లమెంట్ సన్నాహక సమావేశాలు పరిమితమైనట్లు కనిపించాయి. కానీ కార్యకర్తలు లేవనెత్తిన ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు కరువయ్యాయనే విమర్శలు వచ్చాయి. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యే అధికారానికి దూరమైన బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల కోసం కసరత్తును కొనసాగిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్. శ్వేత, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి గల కారణాలు వెతుక్కుంటూనే ఇటు ఎంపీ ఎలక్షన్ లోక్సభ ఎన్నికలకు కూడా పూర్తిగా సిద్ధమైంది. ఆ రకంగా లోక్సభ పార్లమెంటు సమీక్ష సమావేశాలు కూడా పార్టీ ఆఫీసులో నిర్వహించింది. జనవరి 3 నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ సమావేశాలు 22వ తేదీన పూర్తయితే ఈ సమావేశాల సారాంశం మొత్తంగా పార్లమెంటరీ ఎవరైతే ఎంపీ అభ్యర్థులు ఉంటారో వాళ్లకు సంబంధించినటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతుంది, అయితే ఓటమి గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి అనే దానిపైన ఒక రివ్యూ చేసుకోవడానికి పూర్తిగా ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని కనీసం 600 మంది మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వచ్చేలా వాళ్ళ యొక్క పూర్తి విషయాలన్నీ కూడా వాళ్ళు అధిష్టానానికి తెలియజేసుకునేలాగా ఈ పార్టీ మీటింగ్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఊహించింది ఒకటి, మొత్తంగా కూడా పార్టీ పైన జరిగినటువంటి డ్యామేజ్ ఏంటి, ఎక్కడెక్కడ ఉంది, అలాగే ఇప్పటికే నిరుత్సాహంలో ఉన్నటువంటి క్యాడర్లో జోష్ నింపేదానికి ఈ సమావేశాలు అనేవి కూడా ఒక ఊత పనికొస్తాయని చెప్పిన నేపథ్యంలో, కానీ దానికంటే భిన్నంగా అయితే మొత్తంగా ఈ సమావేశాలు నిర్వహణ జరిగిందనే చెప్పొచ్చు. మొత్తంగా పార్టీకి ఏదైతే ఇప్పటి వరకు కూడా అధిష్టానాన్ని కలవనీయలేరు కాబట్టి ఓటమి పాలయ్యామని, మరోపక్క అభ్యర్థిని వద్దన్నా కూడా వారిని పెట్టడం అనేది ఒక కారణం అంటూ, మరోపక్క సీనియర్ లీడర్లు కడియం సీనియర్ లీడర్లు మొత్తంగా బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా టీఆర్ఎస్గా మారిస్తేనే వస్తుంది, టీఆర్ఎస్ అనేది తెలంగాణ అనేది పార్టీ నుంచి పోయినందుకే ఓటమి పాలయ్యామని పూర్తిగా పార్టీ గల కారణాలన్నీ కూడా వాళ్ళు చెప్తూనే ఇటు కార్యకర్తలు, నేతలు ఓటమి గల కారణాలు అలాగే వాళ్ళ ఆవేదన చెప్పిన నేపథ్యం అయితే ఒకవైపు కనిపించింది. అయితే దీని అంతటినీ కూడా రిసీవ్ చేసుకున్నటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక పక్క దీని పైన రివ్యూ చేద్దాం, అసలు పార్లమెంట్ ఎలక్షన్కు పూర్తిగా సిద్ధం అవ్వాలని చెప్తూనే ఒక పక్క వాళ్ళ ఆవేదన ఒక చెప్పుకొని సమావేశాలు పూర్తయిన నేపథ్యంలో దీనికి పార్టీ ఓటమికి కారణాలు వెతుక్కుంటూ వాటిని పునరావృతం కాకుండా చూసుకుంటారని భావించిన నేపథ్యంలో దానికి భిన్నంగా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీరు కావచ్చు, బీఆర్ఎస్ తీరు కావచ్చు పూర్తిగా రావడం అనేది పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఎంతసేపు నెల రోజుల పాలన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, బీజేపీని విమర్శించడం, రామాలయం లాంటి సెంటిమెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో యాదాద్రి అక్షింతలు పంచితే మేము కూడా గెలిచేవాళ్ళం అనడం, 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే మేము కూడా గెలిచేవాళ్ళం, వీటిని ఇలా మాట్లాడడం అనేది ఒక అహంకార ధోరణి లాగానే ఇప్పటికి కూడా ఓటమి పాలైనా కూడా వీళ్ళు మారరా అన్నట్టుగా వస్తున్న చర్చ అయితే పెద్ద ఎత్తులో జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కనీసం ఒక్కొక్క పార్లమెంటరీ నుంచి సగానికి పైగా కూడా ఓటమి పాలైన నేపథ్యం కనిపించింది. మరి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఎవరికి అనుకున్న వారంతా కూడా ఒక అడుగు వెనకేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఓవైపు కార్యకర్తల్లో అలాంటి చాలా వరకు కూడా చాలా కోల్పోయాం అనేటువంటి ఒక బాధను వాళ్ళు వ్యక్తం చేసుకున్న నేపథ్యంలో పార్టీ ఒక భరోసా ఇస్తుందని అనుకుని భావించారు. కానీ అలాంటి ఎక్కడ కూడా లేదు, కేవలం ఇతర పార్టీలను విమర్శించడమే ఒక పనిగా మారిపోయింది. ఇంకా బాస్ వస్తారు అంటూ ఇటు కేసీఆర్ను కూడా మళ్ళీ ఒక హైలైట్ చేస్తూ దానికి సంబంధించినటువంటి తప్పితే కార్యకర్తలకు మరి ఎలా నిర్ణయాలు తీసుకుందాం, వాళ్ళ ఒపీనియన్లు తీసుకుందాం, ఒపీనియన్ల వరకు ఎంతవరకు వాళ్ళకు న్యాయం జరిగింది అంటే మాత్రం అలాంటిది దాదాపు వరకు ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు. ఈ సమావేశాలు ఆ రకంగా చర్చ కూడా కొనసాగుతున్న నేపథ్యం. సో ఇవన్నీ నేపథ్యంలో మహేంద్ర, అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి, క్యాడర్లో ఇంకా మరింత జోష్ నింపడానికి కానీ ప్రజల్లోకి వెళ్ళడానికి ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు బీఆర్ఎస్?
ఇప్పటికైతే అలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ సమావేశాల సారాంశం అంతా అదే ఉంటుంది. ఒక నమ్మకం అనేది వాళ్ళకి కలుగుతుంది. మొత్తంగా కూడా పార్టీలో ఉన్నటువంటి లొసుగులు, పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకొచ్చాం. వాటి అన్నిటిపైన తమకు భరోసా వస్తుంది. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలకు కూడా సిద్ధం అవుదాం, తర్వాత పార్టీని పునర్నిర్మాణం చేయొచ్చు అని నేతలు, కార్యకర్తలు ఉన్నటువంటి బాధ్యత అధిష్టానానికి లేదు అనేటట్టుగా సాగిపోయింది అన్నట్టు పెద్ద ఎత్తున చర్చలు అయితే సాగుతున్నాయి. మరి ఇప్పటికైనా మారతారా బీఆర్ఎస్ పార్టీ? ఓటమి పాలైనా అహంకారం అనేది పెద్దగా వీళ్ళ ఓటమి కాలేదనే ఎన్నికల ఓటమి నుంచి కూడా పదే పదే అదే విషయాలు చేస్తున్నా కూడా వీళ్ళ మార్పు అనేది రాలేదని ఖచ్చితంగా అందరూ చెప్తున్నారు. కానీ ఆ రకంగా దానికి బలం చేకూర్చేలాగానే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవర్తన కావచ్చు, ఇట్లా ముఖ్య నేతలు మాట్లాడే తీరు కావచ్చు, విమర్శించే తీరు కావచ్చు, ఇవన్నిటి కూడా వాటిని బలం చేస్తున్నాయి. సో ఇవన్నీ నేపథ్యంలో ఒకవైపు పార్లమెంట్ అభ్యర్థులు కూడా వెనకడిగేస్తున్నారంటే మనం ఊహించవచ్చు పార్టీ ఏ రకంగా మరి వీక్ అవుతుందో. సో మారుతారు, మార్పు వస్తుంది, పార్టీ మళ్ళీ పునరావృతం పూర్తిగా జరిగిన నష్టాన్ని అయితే పునరావృతం కాకుండా చూసుకుంటారని భరోసా అయితే ఇక్కడ కనబడలేదని ఇటు నేతలు, కార్యకర్తల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. చూడాలి మరి భవిష్యత్తులో అయినా ఇంకా మారతారా, లేక ఇలాంటిది కొనసాగితే మొత్తం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఒక్క సీటు కూడా గెలవదు అనేటటువంటి విషయాలు కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.